లో తెరకెక్కిన హనుమాన్ మూవీ ఇప్పుడు బాలీవుడ్ ని భయపెడుతోంది. ఈ సినిమాను మరో యశోద, మరో కాంటారా అంటున్నారు. కార్తికేయ 2నే మించేలా ఉందంటున్నారు. అన్నింటికీ మించి బీ టౌన్ డైరెక్టర్ ఓ రౌత్ ని ఈ సినిమా భయపెడుతుందట. ఆదిపురుష్ వాయిదాకి పరోక్షంగా హనుమానే కారణమంటున్నారు. హనుమాన్ మూవీ టీజర్ తో ఆ మూవీ ఫేటే మారిపోయింది. కేవలం సౌత్ వర్షన్ డిజిటల్ శాటిలైట్ రైట్సే 30 కోట్లు పలికేయట. పెట్టుబడి 30 కోట్లు పోను మరో 5 కోట్లు లాభం వచ్చినట్టయింది. ఇక థియేట్రికల్ బిజినెస్ ఫిల్మ్ టీమ్ కి బోనస్ అంటున్నారు. హనుమాన్ ఇప్పుడు మరో కాంటారా అంటున్నారు. ఆ సినిమా కూడా 16 కోట్లతో తీస్తే 400 కోట్లొచ్చాయి. ఆ స్థాయి హనుమానుకు ఉందనేంతగా టీజర్ తో తేలిపోతోంది. యశోద, కార్తికేయ 2 మూవీస్ కూడా 15-25 కోట్లతో తెరకెక్కినవి. కానీ పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపాయి. అందుకే కొన్ని ప్రయోగాలు టీజర్ దశలోనే పాన్ ఇండియా మార్కెట్ ని కుదిపేస్తాయనేంతగా హైప్ ని తెచ్చేసుకుంటున్నాయి. హనుమాన్ కూడా అలానే దూసుకు వెళ్లే సినిమా అంటున్నారు. హనుమాన్ టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ కి ఫిదా అయిన జనం ఆదిపురుష్ టీం మీద ట్రోలింగ్ పెంచేసింది. ఇక ఆదిపురుష్ టీం కూడా హనుమాన్ టీజర్ ని చూశాకే తమ సినిమా టోటల్ గ్రాఫిక్స్ ని మొదటి నుంచి మార్చాలనేంతగా నిర్ణయం తీసుకుందట. ఫలితంగానే జనవరి నుంచి జూన్ కి మార్చిన వాయిదా తేదీ దసరాకి పోస్ట్ పోన్ అయిందట. హనుమాన్ మూవీ సౌత్ వర్షన్ డిజిటల్ శాటిలైట్ రైట్స్ 35 కోట్లు పలికితే హిందీ డిజిటల్ శాటిలైట్ రైట్స్ 55 కోట్ల ధర పలుకుతోందట. అదే నిజమైతే రిలీజ్ కి ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ తో 90 కోట్లు రాబట్టి సెంచరీకి చేరువవుతోంది హనుమాన్ మూవీ. ఇక థియేట్రికల్ బిజినెస్ పాన్ ఇండియా లెవెల్లో 200-300 కోట్లు అవటం చాలా తేలిక అంటున్నారు.